బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు ఢిల్లీకి వెళ్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రితో పాటుగా ఢిల్లీకి కొంతమంది మంత్రులు అండ్ కీలక నేతలు కూడా వెళ్తూ ఉన్నారు. రాహుల్ ప్రియాంకల అరెస్ట్ల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలకి సంఘీభావం తెలుపబోతున్నారు తెలంగాణ నేతలు. హైదరాబాద్లో కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కీలక భేటీలపైన ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ తదుపరి కార్యాచరణపైన చర్చించే అవకాశం ఉంది. ఇక ఢిల్లీలో రాజకీయంగా కీలక పరిణామాలు జరిగే అవకాశం కూడా ఉంది. రేపు ముఖ్యమంత్రితో పాటుగా పలువురు మంత్రులు అండ్ కీలక నేతలు వెళ్ళబోతున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జిల్లాల్లో కూడా ఇదే స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ పనితీరుకు వ్యతిరేకంగా బీజేపీ రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీని అరెస్ట్ చేయడం పైన కూడా నిరసన తెలిపారు. హైదరాబాద్లో లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నం చేశారు. జిల్లాలో కూడా ఇదే మాదిరిగా ఆందోళన రేకెత్తించారు. ఎక్కడెక్కడ రాస్తారోకోలు నిరసన వ్యక్తం చేశారు, ధర్నాలు చేశారు. ఇక రేపు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళబోతున్న నేపథ్యంలోనే మరింతగా కొంత ఉత్కంఠ రేపుతోంది. పరిణామాలు ఎలా ఉంటాయో, ఏ రకంగా ఇంకా నిరసన తెలుపుతారో, ఇంకే రకంగా పరిస్థితులు మారుతాయనే రకంగా కొంత సిచ్యువేషన్ టిపికల్గా ఉందని చెప్పాలి. సో సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ, మరికొంతమంది విద్యార్థులు, సామాన్యమైనటువంటి ప్రజలు మొత్తం కూడా యువకులంతా ఇన్వాల్వ్ అయిపోయి నీట్ పేపర్ లీక్ ఇష్యూ ఎందుకు జరిగింది, అసలు నీట్ పేపర్ లీక్ ఎందుకు జరిగింది, ఇలాగే మరికొన్ని సమస్యలు కూడా విద్యార్థులని పూర్తిగా ఇబ్బంది పెట్టే అంశాలు ఉన్నాయని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులతో నిరసన వ్యక్తం చేసింది. చెలో పార్లమెంట్ పిలుపునిచ్చి జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్కి వెళ్తున్న క్రమంలో జంతర్ మంతర్ దగ్గర పోలీసులు అడ్డుకొని లాఠీలు జుల్పించారు. పోలీసుల కాలి బూట్ల కింద విద్యార్థులని జీవితాలని ఛిద్రం చేశారని చెప్పాలి. ఒక భయానకమైన వాతావరణం నెలకొంది. అయితే దాని నుంచి ఎందుకు విద్యార్థులపై ఈ రకంగా లాఠీ చార్జ్ చేశారు, దాడి చేశారు, టియర్ గ్యాస్ ప్రయోగించారని చెప్పి నిన్న పార్లమెంట్ ప్రతిపక్ష నేతగా లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ నిరసన తెలుపుతూ మోదీ నివాసాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. మరికొంతమంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు కూడా ఆయనకు తోడయ్యారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ కూడా ప్రధాన నివాసం దగ్గర సుమారుగా 2-3 గంటల పాటుగా నిరసన వ్యక్తం చేస్తూ నివాసం బయట బైఠాయించి కొంత ఆందోళన చేపట్టారు. సో ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని అక్కడ కూర్చున్న అందరు సభ్యులను కూడా అరెస్ట్ చేశారు. రాహుల్ గాంధీకి కొంత గాయం కూడా అయింది, ముక్కు కింద గాయం అయిపోయి రక్తం కూడా కారింది. సో అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్ చేయడం వెనుక పెద్ద ఎత్తున ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసే అంశం ఇది అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన మొదలుపెట్టింది. వైపు కాంగ్రెస్ పార్టీ రాహుల్, ప్రియాంకల అరెస్టుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతూ ఉంటే బీజేపీ కూడా ప్రధాని మోదీ నివాసాన్ని చుట్టుముట్టడం అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం, ఫూలిష్నెస్, ఇది దుందుడుకు చర్య, పూర్తిగా రెచ్చగొట్టే తత్వం అని చెప్పి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్యాలయాల్ని ముట్టడిస్తామని బీజేపీ కూడా దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది. అందులో భాగంగానే తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తే బీజేపీ కార్యాలయం ముట్టడించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. సో ముందుగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడంతో పాటుగా హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర నుంచి మొదలుకుంటే లోక్ భవన్ వరకు నిరసన కార్యక్రమాన్ని మనం విజువల్లో చూడొచ్చు. ర్యాలీ, ధర్నా. సో ఆ విజువల్లో కనబడుతుందంతా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఈరోజు కొడంగల్లో, ముఖ్యమంత్రి ఏమో కొడంగల్లో ఆయన నివాసం దగ్గర నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నిరసనగా వచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్లోనేమో మనం చూస్తున్నాం కింద చేతులకి తాళ్ళు కట్టేసి అక్కడ మన విజువల్లో కనబడుతున్నట్టుగా దానం నాగేందర్, మహేష్ కుమార్ గౌడ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వెంకట్ బల్మూరు, ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కూడా ఉన్నారు. రోహిన్ రెడ్డి ఉన్నారు అక్కడ. వీళ్ళంతా కూడా నిరసన తెలుపుతూ గాంధీ భవన్ యంత్రాంగం మొత్తం, గాంధీ భవన్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ట్యాంక్ బండ్కి చేరుకుంది. ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నుంచి లోక్ భవన్కి నిరసనగా పాదయాత్రగా వెళ్ళి చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. దీన్ని పూర్తిగా అడ్డుకున్నారు. ఎక్కడ వారు అక్కడ అరెస్ట్ అయిపోయారు. అందరినీ కూడా పోలీసు వాహనాల్లో పోలీస్ స్టేషన్లకు తరలించారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని కూడా. ఆ తర్వాత గాంధీ భవన్ ముట్టడించేందుకు బీజేపీ యత్నిస్తూ ఉంటే దాన్ని తిప్పికొట్టడంతో పాటుగా కాంగ్రెస్ నేతలే రిటర్న్లో బీజేపీ కార్యాలయాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. దాదాపుగా బీజేపీ కార్యాలయం ఆ గల్లీ, వాళ్ళు ఉన్నటువంటి వీధి వరకు అక్కడ బార్కేడ్లు ఏర్పాటు చేస్తే అక్కడ వరకు విరిచేయారు, అక్కడ వరకు టచ్ చేసి వచ్చారు. సో దానిలో చాలా కీలకంగా వెంకట్ బల్మూరు అండ్ ఇతరత్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఉన్నారు. సో ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇది తెలంగాణ పరిస్థితిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన బీజేపీ శ్రేణులు మూకుమ్మడిగా వెళ్లి చుట్టుముట్టే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. జెండాలు పట్టుకునేటువంటి ఆ కర్రలతోనే ఒకరి తాళ్ళు ఒకరు పగలగొట్టుకున్నారు. పొట్టు ఒకరిపై దాడి చేసుకున్న సిచ్యువేషన్ కనిపించింది. ఇది ఇలా ఉంటే పంజాబ్లో
మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో, ఢిల్లీలో ఎక్కడ చూసినా ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఒక పొలిటికల్ రైవలరీ, మామూలు రైవలరీ కాదు, కేవలం మాటలతో జరిగిన రైవలరీ కాదు, దాడుల వరకు వెళ్ళింది, ఉద్రిక్తత పరిస్థితి దారితీసింది. అయితే రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీలో ఆయనతో పాటుగా పలువురు మంత్రులు, కీలక నేతలు కూడా ఢిల్లీకి వెళ్తారు. సో రాహుల్, ప్రియాంకల అరెస్ట్ నేపథ్యంలోనే ఎక్కడైతే దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయో దానికి మరింతగా మద్దతునిస్తూ రేపు వాళ్ళని కలిసే అవకాశం ఉంది. మరి రేపు ఢిల్లీలో ఏ స్థాయిలో నిరసన ఉంటుంది, కేంద్ర అధినాయకత్వం అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయంలో భాగంగా రేవంత్ రెడ్డి రేపు ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తారు, ఢిల్లీలో ఇంకా ఎటువంటి నిరసనలు, ధర్నాలు ఉంటాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటివరకైతే ప్రియాంక, రాహుల్ అరెస్ట్ నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఏదైతే నిరసనలు కొనసాగాయో రేపు దీన్ని మరింతగా ఉధృతం చేసే అవకాశం కూడా ఉంది. పార్లమెంట్ వేదికగా చర్చలు జరపాలని చెప్పి పట్టుబడడంతో పాటుగా నీట్ పేపర్ లీక్ ఇష్యూ కానివ్వండి, విద్యార్థులపై లాఠీ చార్జ్ విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా రేపు బగ్గుమంటాయా, రేపు ఇంకా రాజకీయ పరిణామాలు ఏ రకంగా మారుతాయి ఢిల్లీ అనేది మాత్రం చాలా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సో రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. ఆల్రెడీ ఢిల్లీలోనే కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఉన్నారు. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో కర్ణాటక, తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్, ఆయా రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రతినిధులు మొత్తం కూడా రేపు ఢిల్లీలో రాహుల్, ప్రియాంకలకి మద్దతుగా నిలబడి రేపు కేంద్రం పైన జంగు సైరన్ ఊదే అవకాశం కూడా కనబడుతోంది. జంతర్ మంతర్ మరోసారి దద్దరిల్లబోతోందా? పార్లమెంట్ సమావేశాలని ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ తమ అనుచర గణాన్ని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మద్దతు పార్టీలన్నిటి కూడగట్టి పార్లమెంట్ కూడా స్తంభింపజేస్తుందా? రేపు అసలు ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్తారో చూడాలి. రేపు ముఖ్యమంత్రి మాత్రం ఢిల్లీకి బయలుదేరుతున్నారు, మంత్రులు వెళ్తున్నారు, కీలక నేతలు కూడా బయలుదేరే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు అందిస్తారు. మధు, రేపు ఎవరెవరు వెళ్తున్నారు, ఢిల్లీలో రేపు ఎటువంటి కార్యాచరణ ఉంది, అధిష్టానం ఎటువంటి పిలుపునిచ్చింది? రాహుల్ గాంధీ ఢిల్లీలో ప్రధాని నివాసం దగ్గర చేసినటువంటి ధర్నాకి సంబంధించి దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులంతా హాజరయ్యారు నిన్న. తర్వాత రాజ్యసభ సభ్యులు, ఎంపీలు అందరూ దాంట్లో పాల్గొన్నారు. కీలకమైన నాయకులంతా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి నాయకత్వం ఎవరక్కడ పాల్గొనలేదు. సడన్ గా జరిగినటువంటి ఇష్యూ పరంగా నిన్న ముఖ్యమంత్రి 2 రోజుల పర్యటనలో భాగంగా కొడంగల్లో ఉన్నారు. కొడంగల్లో అభివృద్ధి కార్యక్రమాలు. సో ఈ రోజు ఉదయం కొడంగల్లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన వ్యక్తం చేశారు సంఘీభావంగా రాహుల్ గాంధీకి. సో కేంద్ర ప్రభుత్వ వైఖరికి సంబంధించి నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు హైదరాబాద్ లో పిసిసి చీఫ్ గాని, మంత్రులు గాని వీళ్ళంతా ర్యాలీ చేశారు, ధర్నా నిర్వహించారు. చలో లోక్ భవన్ ముట్టడికి అనేటువంటి పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున కాస్త ఉద్రిక్తత కొనసాగింది. వాళ్ళు వెళ్ళలేదు అనేటువంటి దానికి రేపు ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, పిసిసి చీఫ్ వీళ్ళంతా హాజరు కానున్నారు, సంఘీభావం తెలుపుతున్నారు. అక్కడ రాహుల్, ప్రియాంకను కలిసి మాట్లాడనున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనిపైన రేపు ఢిల్లీలో ముఖ్యమంత్రి రాహుల్ గాంధీని కలిసిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధమైనట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో పిసిసి చీఫ్ గాని ఈయన ఆధ్వర్యంలో కొంతమంది ధర్నా నిర్వహించారు. సంఘీభావంగా తెలంగాణకు సంబంధించిన కీలక నాయకత్వం అంతా కూడా రేపు ఢిల్లీ చేరుకుంటుంది. ముఖ్యమంత్రితో పాటు, మంత్రులతో పాటు వీళ్ళంతా కూడా రాహుల్, ప్రియాంకను కలిసిన తర్వాత సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తాం. రైట్, థ్యాంక్ యూ. సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, తెలంగాణకు సంబంధించిన నాయకత్వం, మరికొంతమంది మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. రాహుల్, ప్రియాంకల అరెస్ట్ల నేపథ్యంలో వాళ్ళు నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మొత్తం కూడా ఒకసారిగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఒక రణరంగంగా మారింది. రేపు ఢిల్లీ వేదికగా మరి ఎటువంటి కార్యాచరణ ఉంటుందో చూడాలి. రాజకీయం ఢిల్లీ వేదికగా ఎటువంటి పరిణామాలు చేసుకుంటాయి, ఎటువంటి కీలక ఉద్రిక్తత పరిస్థితి నెలకొనబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో రాహుల్, ప్రియాంక ఇద్దరిని అరెస్ట్ చేయడం నిరసిస్తూ రేపు ఢిల్లీలో ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తారో చూడాలి. ఇటు కర్ణాటక, కేరళ, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ 4 రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తమిళనాడులో